ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెహల్గాం దాడికి బదులుగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్ మాట్లాడుతూ మన దేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ అందరం కలిసికట్టుగా మన దేశానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు ప్రతిపాటి నాగ విఘ్నేశ్వరరావు మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వాకర్ సభ్యులందరూ భారత సైన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అక్బర్, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగ విఘ్నేశ్వరరావు, మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మేరీ మాణిక్యం, జల్లా వీరభద్రరావు, జంప సూర్యనారాయణ, మేడపల్లి యేసుబాబు, సోషల్ వర్కర్ గొంతెన రామకృష్ణ, జగదీశన్, ఎస్కే సత్తార్, ఎస్కే లాల్ సాహెబ్, నెర్సు చిరంజీవి, గిరీష్, కోర్మారావు, అధిక సంఖ్యలో మహిళా వాకర్స్ సభ్యులు, ఫుట్బాల్ క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత విజయాన్ని కాంక్షిస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలతో వాకర్ సభ్యులందరూ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. మనం మన పాకిస్తాన్ అన్నది వారి దేశం మానేసే మంచి నిర్ణయం తీసుకొని ఈ టెర్రరిజాన్ని అణచుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు గమ్మున చెప్పింది కూడా. కానీ ఎవరు వినకుండా పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేసుకుంటూ మరి మనందరికీ కూడా సపోర్ట్గా నిలిచిన అమెరికా కానివ్వండి, అదేవిధంగా రష్యా కానివ్వండి, వారికి కూడా మనం తప్పకుండా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదే కూడా 15 రోజుల నుంచి గమనిస్తూ వస్తుంది ఏం చేస్తున్నారో అని. వాళ్ళు అనుకోకుండా బుధవారం మిడ్ నైట్ అంటే ఇయర్లీ అవర్స్ ఆఫ్ వెడ్నెస్డే 12:30 to 1:30 కరెక్ట్గా వాళ్ళ బేస్ 4 బేస్ ఏమో పాకిస్తాన్లో, 5 బేస్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో మన ఆర్మీ అండ్ తర్వాత వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కూడా వెళ్ళి వాళ్ళు చక్కగా సింధూర్ అనే ఆపరేషన్తో సక్సెస్ చేసి సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి. మనం అనుకోకుండా రాత్రి యుద్ధం ప్రకటించడం కూడా జరిగింది పాకిస్తాన్ ఇండియాకి. అదేవిధంగా సింధూర్ 2 కూడా విజయం సాధించి మన భారతదేశం ప్రపంచ పటంలో సగౌరవంగా ఉండాలని కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేశామండి. దీని గురించి పెద్దలు 2 నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్కరు అని కోరుకుంటున్నానండి. కానీ అందులో ఆ ముస్లిం స్త్రీ కూడా వెళ్ళి బాంబులేసి వచ్చిందంటే భారతదేశం యొక్క లౌకికవాదం చెప్పగా తప్పదు. భారతదేశం కుల మతాలకి అతీతంగా ఏకైక దేశం భారతదేశం. ఈ దాడి ఉగ్రవాదులపై కానీ పాకిస్తాన్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. కాబట్టి మనకి ఆ విజయానికి వాళ్ళకి సెల్యూట్ అనే కార్యక్రమం చేస్తున్నారు భారతదేశాలందరూ. అలాగే ఈ సింధూర్ అనే 2 ఆపరేషన్ 2 కూడా బిగినవుతుంది. దాంట్లో కూడా అందరూ కూడా సక్సెస్ అయినందుకు మనం ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నైట్ యాక్చువల్లీ వార్ డిక్లేర్ చేశారు. ఇది ఆపరేషన్ సింధూర్ దాంట్లో ముఖ్యంగా 2 మహిళలు పాల్గొన్నారు. అది చాలా ఆనందదాయకం. మోడీ గారు చాలా చాలా మంచి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే అది ఇనిషియల్ గా వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసినా సరే ఆ గవర్నమెంట్ ఆ ఉగ్రవాదులను కూడా కాపు కాస్తూ వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళ మీద కప్పుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మోడీ గారినే చంపుతాం. మసూద్ అన్న వాడు ఇంకా చావలేదు, వాడు చస్తే గానీ కొంచెం అయినా కొంతవరకు ఉగ్రవాదు కొంతకాలం మాసిపోతుంది.